గురువుగారు ఇప్పుడు చాలా మంది సందేహం ఏంటంటే ఆడవాళ్ళు పీరియడ్ సమయంలో గుడికి వెళ్ళకూడదు అంటారు కొంతమంది, వెళ్ళొచ్చు అంటారు కొంతమంది. అసలు నిజంగా వెళ్ళకూడదు అంటే ఎందుకు వెళ్ళకూడదు అంటారు గురుగారు? ఓం నమ శివాయ నమ. జై కొండ దేవతాయ నమ. అయితే అమ్మా, చాలా మంది వాళ్ళకి తెలియక కుటుంబంలో ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరు ఉంటారు. కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీలో ఇలాగా సమస్య వచ్చినప్పుడు చాలా మంది సతమతం అయిపోతుంటారు. గుడికి పోవాలా పోకూడదా, నా ఫ్యామిలీ కాదు కదా వాళ్ళకి అయింది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఇద్దరు అన్నదమ్ములకి ఇద్దరు పెళ్లిళ్ళు అవుతాయి. అయిన తర్వాత వదినమ్మకే ఇలా ఉంటది, వదినమ్మకే కొంచెం బయస్టులో ఉంటది. మరి తమ్ముడు భార్య గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది వాళ్ళకి చాలా మంది సందేహం ఉంటుంది. చాలా సందేహం ఉంటుంది. దీనికి ముందు ఇప్పుడు నువ్వేం అడిగావంటే ఆ టైంలో మనం గుడికి పోవచ్చా పోకూడదా అని అడిగారు. కానీ ఆ టైంలో మనం గుడికి పోకూడదు. ఆ 5 రోజులు పోకూడదు. 5 రోజులు గుడికి పోకూడదు. తెలిసి మనం తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం, తెలిసి తప్పు చేయకూడదు. ఇలా ఉంది అనేట్టుగా తెలిసిన తర్వాత కూడా మనం తప్పు చేయకూడదు. అందువల్ల ఆ 5 రోజుల వరకు ఏ గుడికి వెళ్ళకూడదు. తర్వాత ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో కొంతమంది అన్నదమ్ములు అందరు కలిసి మెలిసి ఉంటారు. మరి అందరు కలిసి మెలిసి ఉన్నప్పుడు తమ్ముడు భార్య వాళ్ళిద్దరు వెళ్ళొచ్చా, మరి ఇంట్లో ఇలా ఉండగా వాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది చాలా మందికి సందేహం. కాబట్టి ఒకటే ఫ్యామిలీ కాబట్టి, ఒకే ఇల్లు కాబట్టి, సపరేట్ లేదు కాబట్టి, ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి పోకూడదు, వెళ్ళకూడదు. లేదు అన్నదమ్ములు భార్యాభర్తలు వాళ్ళిద్దరు సపరేట్ గా ఉంటే, లేదు తల్లిదండ్రులు, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు ఏరే ఊర్లో ఉంటారు, తర్వాత పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, మరి తమ్ముడు భార్య ఇంకొక ఇంట్లో ఉంటారు. సపరేట్ గా ఉన్నప్పుడు పోవచ్చా పోకూడదా అనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఒకే ఇల్లు అయినట్టుగా అయితే, ఒక ఫ్యామిలీలో ఉన్నట్టుగా అయితే పోకూడదు. సపరేట్ గా ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం మనం, తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ దేవుడి దర్శనం చేసుకోవచ్చా చేయకూడదా అనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ దర్శనం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు శుద్ధంగా ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు దర్శనం చేసుకొని రావచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. గురుగారు, ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే పలానా గుడికి వెళ్లాల్సి ఉన్నప్పుడు మందులు వేసి ఆపుకుంటూ ఉంటారు. సో అలా ఆపుకొని మరి వెళ్ళొచ్చు అంటారా గురుగారు? మరి కంపల్సరీ వచ్చినప్పుడు అలా చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అది మరి మన శరీరంలోనే ఉంటుంది కదా గురుగారు. అదేమ్మా, ఇప్పుడు ఎందువల్ల అంటే చాలా మంది అది చేయకూడదు కానీ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు టికెట్లు అన్ని తీసుకొని ప్రయాణంలో ఉంటారు కాబట్టి ఇక ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు కంపల్సరీగా అది వాళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి ఆ టైంలో చేసుకోవచ్చా చేయకూడదా అనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి కానీ 99% వరకు అలా చేయకూడదు. కాబట్టి మనకి ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ టైంలో కొంచెం ఆపుకుంటాం, పర్వాలేదు. గురువుగారు, ఇప్పుడు చాలా మంది 3 రోజులు కూడా వెళ్ళొచ్చు అని వెళ్ళిపోతుంటారు కదా, అలా వెళ్ళకూడదు కదా? 3 రోజులు 5 రోజుల్లోనే వెళ్ళాలి. 5 రోజుల్లో తలస్నానం చేసి వెళ్ళాలి. వెళ్ళిన దాని వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. అందువల్ల కానీ చాలా మంది చాలా విధానాలుగా ఈ పూజా కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో విధానాలుగా చేయాలి అన్నట్టుగా ఆలోచన ఉంటుంది. కొంతమంది పూజా బలాలు చేసేటప్పుడు 4 వారాలు 3 వారాలు 2 వారాలు కొన్ని మొక్కుంటారు. అలా మొక్కున్నప్పుడు కొన్ని వారాలు అయిపోయిన తర్వాత ఒక మధ్య వారంలో ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మరి ఇంట్లో పీఠం ఉంటది, ఇంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఒక లక్ష్మీ పీఠము ఒక గణపతి పీఠము వాళ్ళకి నచ్చిన దేవుని పీఠం పెట్టుకుంటారు. మరి ఆ ఇంట్లో అలాంటి పీఠం పెట్టిన తర్వాత కూడా మరి ఇలాగా వచ్చిన తర్వాత మళ్ళా అది ఇంట్లో ఉండాలా లేకపోతే బయటకు ఉండాలా లేకపోతే వేరే గదిలో ఉండాలా, మరి ఏమిటా అనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి.
సందేహం ఏంటంటే అమ్మా, ఇలాంటి విషయాలలోనే కొంతమంది ఏం చేస్తారంటే ఆ పూజా కార్యక్రమం మాకు ఆ రోజున మాకు జరగాలంటే మేము కంపల్సరీ చేయాలి పూజ అనుకున్న వాళ్ళే ఆ టాబ్లెట్ వేసుకుంటారు. వేసుకొని అప్పటి వరకు అది రానికోకుండా ఆఫ్ చేసుకుంటారు. లేదు మనకి కరెక్ట్ గా ఫలానా దగ్గరికి పోతున్నాము, ఖచ్చితంగా అదే టాబ్లెట్ వేసుకోవాలి పోదాం అనేట్టుగా దాన్ని ముందే ఆలోచన చేసుకొని ప్లాన్ చేసుకొని పోకూడదు. పోతే అది మనం చేసిన పూజ కూడా వ్యర్థమైపోతుంది. అది ఇప్పుడు మనం మంచిగా ఆలోచనలో పోవాలి గాని చెడు ఆలోచనలో పోకూడదు కదా. ఇక్కడ ఇంట్లో పీఠం ఉంది కాబట్టి ఇది మనం కొంచెం ఒక రోజు మనం గడుస్తానికి మనం ఇది ఇక్కడ చేయొచ్చు. మనం అది తెలిసిన తర్వాత కూడా మనం అక్కడికి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని పోవటం అనేది అది కరెక్ట్ కాదు. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. గురువు గారు, మనం చాలా టాపిక్స్ ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి చాలా మందికి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉంటాయి. సో వీటన్నిటి నుంచి పరిష్కారం కోసం వెతుకుతూ ఉంటారు. సో వీటన్నిటి గురించి మిమ్మల్ని మీ వరకు సంప్రదించాలంటే ఏ మార్గంలో సంప్రదించాలంటారు? ఎవరైనా సరే అమ్మా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, మానసికమైన ఇబ్బందులు గాని, భార్యాభర్తల మధ్యలో సమస్యలు గాని, తర్వాత ప్రేమించిన వాళ్ళు దూరం కావటం గాని, ప్రేమించిన స్త్రీ మోసం చేయటం గాని, మరి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు గాని, మానసికమైన ఒత్తిడి గాని, మరి ఉద్యోగం చేస్తూ ఆగిపోవటం గాని, మరి వాళ్ళకి ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి ఏది కాకోకుండా ఉండటం గాని, తర్వాత వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ టయానికి రాకోకుండా వాళ్ళకి లేట్ కావటం గాని, మరి వాళ్ళకి సంతానం రావాల్సిన సంతానం కూడా టయానికి సంతానం రాకోకుండా వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాల వలన, తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉండాల్సిన ప్రజాఘోష అంటారు. ప్రజాఘోష అంటే ప్రజల దిష్టి. ఆ ప్రజా దిష్టి వల్ల మానసికంగా ఒత్తిడిలో చాలా వరకు డిస్టర్బెంట్ అయిపోతుంటారు. తర్వాత ఎంత చేసినా కూడా వాళ్ళకి డెవలప్మెంట్ కాకోకుండా కిందికి వెళ్ళిపోతుంటారు. మరి అలాంటి వాళ్ళకి తర్వాత కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరి మీద వాళ్ళ మీద కొన్ని ప్రయోగాలు జరుగుతుంటాయి. చెడు పూజలు, బాలావతి, శిలంగి ఇలాంటి శాతబడులు కొన్ని పూజల ద్వారాగా కొంచెం పూజ చేసి ఏర్పాటు చేసి అక్షంతలేసి చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది సతమతం అయిపోయి ఎక్కడ పోవాలా ఏం చేయాలా అనేది అంతుపట్టగా వాళ్ళ మైండ్ మనసు ఆలోచన ఏమిటి ఇలా జరుగుతుంది, మాకు ఏది పట్టుకున్నా కూడా బంగారం పట్టుకున్నా రాగి అయిపోతుంది, మరి పిల్లలు చదవాల్సిన చదువు చదవలేకపోతున్నాడు, మరి పాపకి రావాల్సిన కళ్యాణం రాకోకుండా ఆగిపోతుంది. మరి ఎన్నిటి ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలా మంది చాలా సందేహాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా ఇక్కడ హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినట్టుకైతే మిమ్మల్ని బట్టి, మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతుంది, అసలు ఈ విషయం ఏముందా అనేది మీ పేరులో జాతక చక్కెర కుండలి వేసి చూసి ఏ ప్రాబ్లానికైనా కూడా మేము ఒక సొల్యూషన్ చెప్తాము. దేనికైనా కూడా మేము ఒక శాంత కట్టు కడతాం. ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి. సో చూసారు కదా, మీ ఇంట్లో కూడా కుటుంబ సమస్యలు కానీ, ప్రేమ సమస్యలు కానీ, ఎలాంటి ఉద్యోగ సమస్యలు కానీ, ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే గురువు గారి కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో గురువు గారి కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.